సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, అయ్యన్నను గెలిపిద్దాం. చంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అచల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ గత్తులకు నెత్తులను వంచదు మా పౌరుషం దుమ్ 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 తాం దుంకాడుతాం దుమ్ములేస్తుంటే పసుపు చెండెగరేస్తాం దుమ్ 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 కోసిన కత్తులు లేవా సాక్ష్యం విలవిలలాడుతూ పోయిందిరమా ప్రాణం నేలన తడిసిన నెత్తుర తిలకం దిద్దా ఎవడొస్తడ రండిర ఇక మేం అస్సలు తగ్గం మీ రౌడి జానికి ఓ పౌరుషానికి మొదలైన యుద్ధం చేసి ఒక్కొక్కరి మీద 30,000 రూపాయలు తినేశాడే. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు 50 ఏళ్ళకే 4,000 రూపాయలు పెన్షన్ ఇవ్వబోతున్నారని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటున్నాం. ఒక్కసారి కార్డులో ఉన్నవన్నీ చదవండి. ప్రతి రైతుకి కూడా 20,000 రూపాయలు మద్దతు ధర ఇవ్వడం జరుగుతుంది. ఇంటింటికి కొల ఇవ్వడం జరుగుతుంది. 18 ఏళ్ళు నిండిన ప్రతి ఆడపిల్లకి కూడా 1,500 రూపాయలు నెలకి ఇవ్వడం జరుగుతుంది. నిరుద్యోగ యువకులు ఎవరైతే ఉన్నారో నిరుద్యోగ అభివృద్ధి కింద ఒక్కొక్క నెల 3,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే 20 లక్షల ఉద్యోగాలు తీయడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా చెప్పదలుచుకుంటూ, వాలంటీర్లు ఎవరంటే చెప్పండి, ప్రభుత్వానికి పనిచేయండి, జగన్మోహన్ రెడ్డికి గణేష్ కాదు. మీరు ప్రభుత్వానికి పనిచేస్తే రేపు చంద్రబాబు నాయుడు గారు వచ్చాక నెలకి 10,000 రూపాయలు జీతం పెంచబోతున్నారు. అంతేగాని మీరు వెళ్ళి వాళ్ళు కొట్టేయండి నీళ్లు కొట్టేయండి అంటే రేపు ఏ ప్రభుత్వ ఉద్యోగానికి కూడా మీరు పనికి రాకుండా పోతారని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటాను. అమ్మా గుర్తు పెట్టుకోవాల్సింది, అయ్యన్న అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే అయ్యన్న. అలాగే ఇప్పుడు రేషన్ బియ్యం ఉంది, 25 కేజీలు ఇస్తున్నారా? 1 కేజీ కూడా జగన్మోహన్ రెడ్డి ఇవ్వట్లేదు, మొత్తం నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారు. నేను ప్రెస్ ముందు చెప్తున్నాను, వీడియో ముందు చెప్తున్నాను, రేపు ప్రెస్ మీట్ పెట్టి చెప్పానని దమ్ముంటే మా జగన్ అన్న ఎత్తున్నాడని. ఇంకోటి, జగన్ అన్న ఇల్లు అన్నారే 1,80,000 రూపాయలు, 1,80,000 రూపాయల్లో 1,50,000 రూపాయలు ఏమో నరేంద్ర మోడీ గారు ఎత్తుంటే ఇంకో 30,000 రూపాయలు మన పనికిపాది హామీ పథకం తీసేస్తున్నాడు. ఈ రోజు అంతంత డబ్బులు మళ్ళీ నేనే ఇచ్చానని చెప్పుకుంటూ సిగ్గు లేకుండా జగన్ నీళ్ళు ఎక్కడైనా చూడండి, చిన్న ప్లేట్ వేశారు, మార్బుల్ ప్లేట్ రాయ, ఆ రాయి మీద ఏముంటదంటే PMY అని ఉంటది. PMY అంటే ప్రధానమంత్రి తీసుకొచ్చింది. ఇప్పుడే బీజేపీ వాళ్ళు చెప్పారు. అంటే ఇంత మోసం చేస్తున్నారంటే ఆలోచించాలి. ఇంత ఎవడన్నా గుర్తిస్తే మళ్ళీ కేసులు పెట్టారంట. అందుకే అయ్యన్న పాత్రి గారు చెప్పారు, నువ్వు ఎన్ని కేసులు పెట్టుకున్నా పీకేది లేదని చెప్పారు. అందుకనే ఈ రోజు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, అది చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో పెట్టారు. జైల్లో పెట్టిన ఆయన ఒకటే అన్నాడు, నేను తప్పు చేశానని నిరూపిస్తే రాజకీయాలకు సన్యాసం తీసుకుంటానని చెప్పిన దమ్మున నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. అందుకనే అక్కడ కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చిన ఏకైక వ్యక్తి ఎవరండి? పవన్ కళ్యాణ్ గారు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఆ వ్యక్తి రుణం తీర్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ చెప్పదలుచుకున్నాను. ఆ కష్ట సమయాల్లో కూడా నిలబడిన వ్యక్తి ఏకైక దమ్మున నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఈ రోజు మొన్న వంగవీటి రాధా గారు కూడా మొన్న వచ్చి అయ్యన్న పాత్రి గారిని గెలిపించండి, అయ్యన్న పాత్రి గారు నాకు సొంత బంధువు అని చెప్పిన ఏకైక నాయకుడు వంగవీటి రాధా గారు మన నర్సీపట్నం వచ్చారు. వీళ్ళందరూ ఎందుకు అయ్యన్న పాత్రి గారిని ముందు గెలిపించండి అని అడుగుతున్నారో తెలుసా? ఎందుకంటే దమ్మున్న నాయకుడు కాబట్టి, నిజాయితీ పరుడు కాబట్టి, ఒకే పార్టీ నమ్ముకున్నాడు కాబట్టి, 40 సంవత్సరాలు రాజకీయం చేసి ఎక్కడా కూడా తేడా లేకుండా చేశాడు కాబట్టి వీళ్ళందరూ వచ్చి ఆయన్ని గెలిపించమని అడుగుతున్నారు. కాబట్టి కంచుకోట లాంటి సాలిక్ మలవరంలో అత్యంత భారీ మెజార్టీ తీసుకొచ్చి ఫ్యాన్ ఎరక్కొట్టి బంగాళాఖాతంలో కలిపేయాలని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకున్నాను. మీకు 2 బాక్సులు ఉంటాయి. ఒక బాక్స్ లో సైకిల్ గుర్తుంటది, కమలం గుర్తుండదు. ఒక బాక్స్ లో కమలం గుర్తుంటది, సైకిల్ గుర్తుండదు. సీఎం రమేష్ గారికి కమలం గుర్తు కోటేయాలి, అయ్యన్న పాత్ర గారికి సైకిల్ గుర్తు కోటేసి
ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు భారీ మెజార్టీతో గెలిపించి 30,000 మెజార్టీతో గెలిపించి అయ్యన్న పాత్ర గారిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఈ సందర్భంగా తెలుసుకుంటూ ఎమ్మెల్యేగా మంత్రిగా మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీ అభివృద్ధి పనులు ఏదైతే మాట ఇచ్చి నాకు చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా సవినీయంగా మనం చేసుకుంటూ అయ్యన్న నాయకత్వం, అయ్యన్న నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, సీఎం రమేష్ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. జై తెలుగుదేశం.